హాయ్ ఎవరివన్, నా పేరు వెంకటనారాయణ. నేను ఈరోజు ఆల్కార్ ఎంఎస్ Q1 ఫైనాన్షియల్ 22 రిజల్ట్స్ అనలైజ్ చేయబోతున్నాను. ఇది రికమెండేషన్ కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. మనం ఇప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ మరియు క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ డిస్కషన్ చేయబోతున్నాము. కానీ మన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్కి ఇస్తామన్నమాట. ఇక్కడ అమౌంట్ వచ్చి ల్యాక్స్లో ఉంది. ఫస్ట్ వన్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. సో ప్రీవియస్ ఇయర్ వీళ్ళకు 245 crores వచ్చింది, ఇప్పుడు వచ్చి 391 crores అనమాట. సో ఇక్కడ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అనేది బాగా పెరిగింది. ఇది పర్సంటేజ్లో చెక్ చేస్తాము. ఇక్కడ 60% పెరిగింది అనమాట. ఓకే, ఇది చాలా మంచి ఫిగరు. తర్వాత అదర్ ఇన్కమ్. సో ప్రీవియస్ ఇయర్ 1.1 crore అయితే ఇప్పుడు 2.2 crores అనమాట. ఇక్కడ 1 crore పెరిగింది, తక్కువ పెరిగింది కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేసుకుందాము. తర్వాత కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్. దీంట్లో ప్రీవియస్ ఇయర్ 107 crores స్పెండ్ చేస్తే ఇప్పుడు 212 crores అనమాట. ఇక్కడ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ పెరిగింది, అలాగే కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ కూడా పెరిగింది అనమాట. తర్వాత చేంజ్ ఇన్ ఇన్వెంటరీస్. ప్రీవియస్ ఇయర్ 19 lakhs స్పెండ్ చేస్తే ఇప్పుడు 12 crores క్రెడిట్ అయింది అనమాట. ఇది ఇక్కడ తగ్గింది, ఇది గుర్తుపెట్టుకోవాలా. తర్వాత ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్. ప్రీవియస్ ఇయర్ 20 crores స్పెండ్ చేసినారు, ఇప్పుడు వచ్చి 24.6 crores అనమాట. అంటే ఇక్కడ 4.6 crores ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ పెరిగింది అనమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, ఈ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ అనేది ఎంప్లాయీ శాలరీ వల్ల పెరిగిందా లేదంటే మేనేజ్మెంట్ శాలరీ వల్ల పెరిగిందా అని తెలుసుకోవాలన్నమాట. తర్వాత ఫైనాన్స్ కాస్ట్. ప్రీవియస్ ఇయర్ వీళ్ళు 1.9 crores ఇంట్రెస్ట్ పే చేస్తే ఇప్పుడు 1.08 crores అనమాట. ఇక్కడ ఇంట్రెస్ట్ కాస్ట్ అనేది తగ్గిందనమాట. అంటే వీళ్ళు తక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు. సో దానివల్ల వీళ్ళకి తక్కువ డెప్ట్ ఉంటుందన్నమాట. అందుకే వీళ్ళు తక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు. అలాగే వీళ్ళు ఇంట్రెస్ట్ పే చేసిన చాలా తక్కువ పే చేస్తున్నారంటే ఇది జీరో డెప్ట్ కంపెనీ అనమాట. ఇది పాజిటివ్ సైన్. తర్వాత డిప్రిషియేషన్. ప్రీవియస్ ఇయర్ 7 crores, ఇప్పుడు 7.5 crores, దీన్ని ఇగ్నోర్ చేసుకున్నాము. తర్వాత అదర్ ఎక్స్పెన్స్ చూసినామంటే ప్రీవియస్ ఇయర్ 39 crores, ఇప్పుడు 56 crores అనమాట. ఇక్కడ అదర్ ఎక్స్పెన్స్ కూడా 17 crores పెరిగింది అనమాట. సో తర్వాత మనము ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూస్తాము. ప్రీవియస్ ఇయర్ 69 crores వచ్చింది, ఇప్పుడు 104 crores అనమాట. ఇక్కడ దగ్గర 35 crores పెరిగింది అనమాట. ఇది పర్సంటేజ్లో చూసినామంటే 50% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది అనమాట. ఇది చాలా మంచిది. తర్వాత ట్యాక్స్ ఎక్స్పెన్స్. సో కరెంట్ ట్యాక్స్ చూసినామంటే 15 crores నుండి 25 crores అనమాట. ఇక్కడ 10 crores పెరిగింది అనమాట. తర్వాత డిఫర్డ్ ట్యాక్స్ చూసినామంటే 1.4 crores నుండి 37 lakhs అనమాట. ఇక్కడ 1 crore తగ్గింది అనమాట. తర్వాత నెట్ ప్రాఫిట్. ప్రీవియస్ ఇయర్ వీళ్ళకు 52 crores వస్తే ఇప్పుడు 78 crores అనమాట. సో ఇక్కడ దగ్గర 26 crores పెరిగింది. ఇది పర్సంటేజ్ చూసినామంటే 49% అనమాట. సో ఆల్కైల్ ఎంఎల్స్కు ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అనేది చాలా బాగా వచ్చింది. తర్వాత ఎర్నింగ్ పర్ షేర్ చూసినామంటే సో బేసిక్ ప్రీవియస్ ఇయర్ 10 rupees 35 paise అయితే ఇప్పుడు 15 rupees 39 paise అనమాట. సో ఇక్కడ 5 rupees ఎర్నింగ్ పర్ షేర్ పెరిగిందనమాట. ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత ఇప్పుడు క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తాము. సో మార్చ్ క్వార్టర్లో వీళ్ళకు 382 crores రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ వస్తే ఇప్పుడు 391 crores అనమాట. అంటే ఇక్కడ కొంచెం పెరిగింది అనమాట, 10 crores వరకు పెరిగింది. ఇది పర్సెంటేజ్ చూసినామంటే 2.5% పెరిగింది అనమాట. మన ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ చెక్ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో ప్రీవియస్ ఇయర్ జూన్ క్వార్టర్లో లాక్డౌన్ అనేది స్ట్రిక్ట్గా ఉంది. అప్పుడు చాలా కంపెనీస్ వాళ్ళు క్లోజ్ చేసినారనమాట. సో లాస్ట్ క్వార్టర్లో చాలా కంపెనీస్కు సేల్స్ అన్ని తగ్గింటాయి అనమాట. ఈ సంవత్సరం జూన్ క్వార్టర్లో కూడా కొన్ని రోజులు లాక్డౌన్ పెట్టినారు, దానివల్ల కొంచెము సేల్స్ తగ్గిండొచ్చు అనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో మనం జూన్ క్వార్టర్ మార్చ్ క్వార్టర్తో ఎక్కువ కంపేర్ చేయలేమన్నమాట. ఎందుకంటే మార్చ్ క్వార్టర్లో బిజినెస్ ఎక్కువ జరిగి ఉంటుంది. జూన్ క్వార్టర్ లాక్డౌన్ వల్ల కొన్ని రోజులు వీళ్ళ బిజినెస్ తగ్గింటుంది అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినామంటే మార్చ్ క్వార్టర్లో 126 crores అయితే ఇప్పుడు ఇక్కడ 104 crores అనమాట. ఇక్కడ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది తగ్గిందనమాట. సో ఇక్కడ చూసినామంటే రెవెన్యూ చూస్తే 383 crores నుండి 394 crores పెరిగింది, కానీ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ తగ్గిందనమాట. సో ఎందువల్ల అంటే సో ఒకటి వచ్చి కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఇక్కడ 177 crores నుండి 212 crores అనమాట. సో ఇక్కడ పెరిగింది. తర్వాత 13 crores 12 crores ఇది వదిలేస్తాము. సో ఎంప్లాయీ బెనిఫిట్ 27 crores 24 crores ఇది తగ్గింది. తర్వాత సో ఇవంతా కామన్గా ఉంది.
ఇక్కడ ప్రీవియస్ క్వార్టర్లో కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ 177 క్రోర్స్ అయితే ఇప్పుడు 212 క్రోర్స్ అనమాట. ఇవన్నీ దగ్గరగా ఉంది. సో ఇక్కడ దీనివల్ల సో వీళ్ళకు ఎక్స్పెన్స్ పెరిగినాయి అనమాట. సో నెట్ ప్రాఫిట్ చూస్తాము. నెట్ ప్రాఫిట్ చూస్తే ప్రీవియస్ క్వార్టర్లో 92 క్రోర్స్ అయితే 78 క్రోర్స్ అనమాట. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ తగ్గిందనమాట. సో అది ఎంత తగ్గిందంటే 15% తగ్గిందనమాట. అదే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అయితే 17% తగ్గిందనమాట. ఓకే, ఎందుకంటే వీళ్ళకి ఎక్స్పెన్స్ పెరిగినాయి, దానివల్ల ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది తగ్గిందనమాట. సో వీళ్ళు క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ అనేది బాగా రాలేదు, ఇయర్ ఆన్ రిజల్ట్స్ అనేది బాగా వచ్చినాయి అనమాట. ఇప్పుడు డివిడెండ్, అలాగే లాస్ట్ ఇయర్ 4 క్వార్టర్స్ రిజల్ట్స్, అలాగే వాల్యుయేషన్ రేషియోస్ చూస్తాము. ఇక్కడ బిఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేసిన. సో కరెంట్ ప్రైస్ ఎంత ఉందంటే 4274 రూపీస్ ఉంది. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత 3% తగ్గిందనమాట. సో రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినాయంటే మార్కెట్ అవర్స్లో వచ్చినాయన్నమాట. ఆ టైమింగ్ ఎప్పుడంటే 12:55కి వచ్చినాయన్నమాట. 12:55 రిజల్ట్స్ వచ్చినాయి. సో రిజల్ట్స్ రాకముందు దీని ప్రైస్ అనేది 4545 ఉంది. సో రిజల్ట్స్ బాగా వచ్చినాయి ఇయర్ ఆన్ ఇయర్, కానీ దీని ప్రైస్ అనేది తగ్గిందనమాట. ఎందుకంటే మార్కెట్ దీన్ని పాజిటివ్గా తీసుకోలేదనమాట. ప్రైస్ 4500 నుండి 4200 వరకు తగ్గిందనమాట. తర్వాత కొంచెం పెరిగింది. ఓకే, వీళ్ళ డివిడెండ్ చూసినామంటే ఇక్కడ కార్పొరేట్ యాక్షన్స్ 2021లో ఇక్కడ 10 రూపీస్ ఇచ్చినారు, అలాగే 6 రూపీస్ అనమాట, 16 రూపీస్ ఇచ్చినారు. అలాగే ఇక్కడ స్ప్లిట్ చేసినారనమాట. స్ప్లిట్ చేయడం వల్ల 5 నుండి 2కి చేశారనమాట. సో ఇక్కడ చూస్తే దగ్గర 38 ఇచ్చినట్టు అనమాట. ఎందుకంటే వీళ్ళు 5 రూపీస్ నుండి 2 రూపీస్ స్ప్లిట్ చేసినారు. సో ఇక్కడ లాస్ట్ ఇయర్ కంపేర్ చేసినప్పుడు ఈ ఇయర్ డివిడెండ్ పెరిగిందనమాట. ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత లాస్ట్ 1 ఇయర్ ప్రైస్ చూస్తాము. ఇక్కడ 1 ఇయర్ ప్రైస్ ఉంది. 1 ఇయర్ ముందు దీని ప్రైస్ అనేది 900 అనమాట. కరెంట్ ప్రైస్ వచ్చి 4400 అనమాట. ఇది 900 నుండి 4400 పెరిగింది అనమాట. చాలా ఎక్కువ పెరిగింది. సో ఎందువల్ల పెరిగింది అనేది చెక్ చేస్తాము. ఇక్కడ రిజల్ట్స్ చూసినామంటే లాస్ట్ ఇయర్ జూన్ క్వార్టర్లో వీళ్ళకి సేల్స్ అనేది 8% తగ్గింది, కానీ ప్రాఫిట్స్ అనేది 50% పెరిగింది అనమాట. సో ఎందువల్ల అంటే ఇక్కడ సేల్స్ తగ్గినాయి, దాంతోపాటు వీళ్ళకి ఇక్కడ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గిందనమాట. సో దానివల్ల ప్రాఫిట్స్ అనేది బాగా వచ్చింది. తర్వాత సెప్టెంబర్ క్వార్టర్లో వచ్చినామంటే సేల్స్ అనేది 23% పెరిగింది అనమాట. అంటే ఇక్కడ బాగా పెరిగింది. దాంతోపాటు ఇక్కడ ప్రాఫిట్స్ కూడా 21% పెరిగింది. సేల్స్తో కంపేర్ చేసినప్పుడు ప్రాఫిట్స్ అనేది తక్కువ పెరిగింది. సో ఎందువల్ల అంటే ఇక్కడ ఎక్స్పెన్సెస్ పెరిగినాయి అనమాట. అలాగే డిసెంబర్ క్వార్టర్ చూస్తే ఇక్కడ సేల్స్ అనేది 26% అనమాట, బాగా వచ్చినాయి. సో కానీ ప్రాఫిట్స్ అనేది 9% అనమాట. సో ఎందువల్ల అంటే ఇక్కడ ఎక్స్పెన్స్ అనేది 9% పెరిగింది అనమాట. తర్వాత మార్చ్ క్వార్టర్ చూసినామంటే సేల్స్ అనేది 62% వచ్చినామంటే చాలా ఎక్కువ పెరిగినాయి. దాంతోపాటు ఎక్స్పెన్స్ కూడా పెరిగింది. సో దానివల్ల ఇక్కడ ప్రాఫిట్స్ అనేది 88% అనమాట. ఇక్కడ రిజల్ట్స్ చూసినామంటే మార్చ్ క్వార్టర్లో బాగా వచ్చినాయి. ఓకే, తర్వాత జూన్ క్వార్టర్లో కూడా బాగా వచ్చాయి. సెప్టెంబర్లో ఒక రకం నుంచి 20%, డిసెంబర్లో తగ్గిందన్నమాట 9% మాత్రమే అనమాట. కానీ సేల్స్ అనేది ప్రతి క్వార్టర్ పెరుగుతూ వచ్చింది, జూన్ క్వార్టర్లో తక్కువ ఉందన్నమాట. సో ఓవరాల్గా రిజల్ట్స్ అనేది బాగానే వచ్చింది, కానీ దీని ప్రైస్ అనేది ఎక్కువ పెరిగింది అనమాట. సో రిజల్ట్స్ బాగా వచ్చింది, కానీ ప్రైస్ ఇంకా ఎక్కువ పెరిగిపోయింది అనమాట. 920 రూపీస్ నుండి 4400 వరకు పెరిగింది అనమాట. సో ఇది ఒక నెగిటివ్ పాయింట్ అనమాట. తర్వాత ఇప్పుడు వాల్యుయేషన్ రేషియోస్ చూస్తాము. సో కరెంట్ మార్కెట్ క్యాప్ ఎంత ఉందంటే 21,828 crores ఉందన్నమాట. సో ఆర్ఓసి అనేది 55% ఉందన్నమాట. ఇది చాలా బాగుంది, ఇది పాజిటివ్ పాయింట్. ఆర్ఓఐ అనేది 44% ఉంది, ఇది కూడా చాలా బాగుందన్నమాట. తర్వాత డెప్ట్ టు ఈక్విటీ అంటే 0%, ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. తర్వాత ఫ్రీ క్యాష్ ఫ్లో 10 yearsకి వచ్చి 485 crores ఉంది, ఇది పాజిటివ్. అలాగే 5 years చూస్తే 359 crores అనమాట. సో ఇది పాజిటివ్ అనమాట. తర్వాత ఇక్కడ ప్రైస్ టు సేల్స్ చూసినామంటే 15.7 ఉందన్నమాట. అంటే 1 రూపీ సేల్స్ జనరేట్ చేసాని మనం 15 రూపీస్ పెట్టి కొంటున్నాం అనమాట. అంటే ఇక్కడ ప్రైస్ టు సేల్స్ కంపేర్ చేసినప్పుడు ఇది ఓవర్ వాల్యూడ్ అనమాట. తర్వాత ఇప్పుడు పిఈ చూస్తాము. రిజల్ట్స్ రాకముందు దీని పిఈ ఎంత ఉందంటే 74 ఉందన్నమాట. రిజల్ట్స్ వచ్చిన తర్వాత దీని పిఈ వచ్చి 68కి వచ్చిందనమాట. అంటే రిజల్ట్స్ బాగా వచ్చినాయి ఇయర్ ఆన్ ఇయర్, దానివల్ల పిఈ వచ్చి 74 నుండి 68కి తగ్గిందనమాట. ఇది పాజిటివ్ పాయింట్. కానీ ఈ కరెంట్ పిఈని మనం 3 years 5 years మీడియన్ పిఈతో కంపేర్ చేస్తాము. సో కరెంట్ పిఈ వచ్చి 68 ఉంది,
3 ఇయర్స్ మీడియన్ పీ చూస్తే 20 ఉంది, 5 ఇయర్స్ మీడియన్ పీ కూడా 20 ఉందన్నమాట. అంటే కరెంట్ పీ అనేది 3 ఇయర్స్ 5 ఇయర్స్ 8 ఇయర్స్ తీసుకున్నా కూడా కరెంట్ పీ చాలా ఎక్కువ ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఇది ఓవర్ వాల్యూలో ఉందన్నమాట, అది గుర్తుపెట్టుకోవాలి. సో దీని రిజల్ట్స్ బాగా వస్తున్నాయి, అలాగే ఆర్ఓఈ ఆర్ఓసిఈ డెప్ట్ ఇవంతా చాలా బాగుందన్నమాట. కానీ ఇప్పుడు ఇది ఓవర్ వాల్యూలో ఉందన్నమాట. సో ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయిందంటే ఇది కూడా బాగా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. కరెక్ట్ కాలేదంటే ప్రైస్ పెరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మనం అన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఒకవేళ ఇట్లా నెగిటివ్ సైడ్ వస్తే ఏమి జరుగుతుంది, అట్లా పాజిటివ్ సైడ్ వస్తే ఏమవుతుంది అనేది అన్ని గుర్తుపెట్టుకొని కొనాలా వద్దని డిసైడ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు కంక్లూజన్ ఏమంటే ప్రోస్, జీరో డెప్ట్ కంపెనీ. సో వీళ్ళకి డెప్ట్ అనేది చాలా తక్కువ ఉంది, లేదా జీరో ఉంది, ఇది పాజిటివ్ పాయింట్. అలాగే ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ ఆర్ ఎక్సలెంట్, ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అనేది బాగా వచ్చాయి అనమాట. కాన్స్ ఏమంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ ఆర్ నాట్ గుడ్. అలాగే ఓవర్ వాల్యూడ్ బేస్డ్ ఆన్ 3 ఇయర్స్ మీడియన్ పీఈ. మనం ఇక్కడ 3 ఇయర్స్ మీడియన్ పీఈ 5 ఇయర్స్ మీడియన్ పీఈ కంపేర్ చేసినామంటే కరెంట్ ఇప్పుడు ఆల్కైల్ ఎలిమెంట్స్ అనేది ఓవర్ వాల్యూలో ఉందన్నమాట. అలాగే రిస్క్ ఏమంటే సో 1 ఇయర్లో ఇది 920 రూపీస్ నుండి 4400 వరకు పెరిగిందనమాట. ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయిందంటే ఇది కూడా బాగా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఇన్వెస్ట్ చేయాలా వద్దనేది మనం పాజిటివ్ సైడ్ ఆలోచించుకోవాలి, నెగిటివ్ సైడ్ ఆలోచించుకొని అప్పుడు ఇన్వెస్ట్ చేయాలా వద్దని డిసైడ్ చేసుకోవాలన్నమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.